ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి మనకు సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. దానికి అలర్ట్ అయ్యాము ఇప్పటికే. ఎల్నినో వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏంటి, తక్కువ వర్షాలతో పండించే పంటలు ఏవే ఉన్నాయి, అవి ఏ విధంగా మనం ముందుకు ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రభుత్వం కలిసి వేసుకుంది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఫేజ్లో మనం ఎర్లీ ఖరీఫ్కి వెళ్ళడానికి మనకు ఉన్న వాటర్ను వాడుకొని తక్కువ వాటర్తో ఏ పంటలు ఇవ్వాలనేది మొత్తం ఇప్పటికీ ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంక స్టార్ట్ అయ్యింది. ఇంకొక 5-10 రోజుల్లో 20 రోజుల్లో మనకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ సైంటిస్టులు చెప్పినట్టుగా ఎల్నినో వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి, ఆల్టర్నేటివ్ వ్యవసాయ విధానానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ ఏదైతే మనకి ప్రభుత్వం నుంచి అందించవలసినటువంటి సహాయం కూడా సిద్ధం పెట్టుకుని ఉన్నాం. దానికి కూడా సిద్ధంగా ఉంది. రైతులు మాత్రం ఈ సంవత్సరం మనకి సహకరించాలి. ఎందుకంటే ఎల్నినో వచ్చేటప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, ప్రభుత్వం చెప్పిన విషయాలు రైతులు ఆచరిస్తే తప్ప తర్వాత మనకు నష్టం జరిగిందంటే చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి మేము అందుకే డోర్ స్టెప్కి వెళ్ళాం. మొన్న కూడా మీకు తెలుసు, రైతు ముంగటికి వెళ్ళి వారం రోజులు ఎల్నినో గురించి చెప్పాం, ప్రభుత్వం ఏం చేస్తుంది అవి చెప్పాం. ఈరోజు ఏపీ ఏఎంఎస్ యాప్ పెట్టాం, అది ఏ రకంగా వాడుకోవాలని చెప్పాం. దీనివల్ల రైతులకు కూడా ఇప్పుడు అవగాహన వస్తుంది. కాబట్టి సిద్ధపడ్డాం, అన్ని విధాలు ముందుకెళ్తాం. పొగాకు ఎందుకు తగ్గించామంటే ఇప్పుడే చెప్పాను, పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీలకి టార్గెట్ ఇచ్చింది. ధర ఉందని చెప్పి 250 మిలియన్ కేజీలు వేస్తారు. దీనివల్ల ధర తగ్గింది. ఈ సంవత్సరం 80 కేజీలను ఎందుకు ముందు అనౌన్స్ చేశామంటే రేపు భవిష్యత్తులో పొగాకు పెరగదు కాబట్టి ధర పెరగడానికి అవకాశం ఉందని పెంచాం. మీరు చెప్పింది ఆల్టర్నేటివ్ క్యాప్స్కి గ్రామ సభలు పెట్టి ఇప్పటికే వ్యవసాయ శాఖ కింది స్థాయి అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాం, మీటింగ్ పెట్టాం. రైతుకి అడిగి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా మళ్ళీ అందరూ ఒకే పంట వేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఉన్న పరిస్థితులన్నీ చూసుకొని ఏ పంట వేస్తే నెక్స్ట్ మనకి ఇబ్బంది రాకుండా ఉంటుందో రైతులకు ఎడ్యుకేట్ చేసి ఏ పంట వేయాలని చెప్పి స్పష్టమైనటువంటి సమాచారానికి ఇచ్చి అందరం కలిసి పనిచేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. గాయంతి గాయంతి యత్ర మద్భక్తా మద్భక్త తిష్ఠామి నారద నారద తిష్ఠామి తిష్ఠామి నారద ధర్మం త్వం త్వం ధర్మం ధర్మం త్వం ధృత్యన నియమేన చ ధృత్యా ధృత్యా చ నియమేన చ నియమేన చ నియమేన చ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వ మాతలు ఇప్పుడు నాగలితో దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయం పార్థివాసః దేవా ఇదం మే సుమనస్య మానో దివి దేవా వసవో దీర్ఘమాయుః నాయే రవౌ మద్భక్తాయత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద యం పారయసి ధర్మం త్వం శైలాధిప ఏవ దైవతన్నః గురుగారు
శ్రీవాసః పరమాగమ్యే భాగ్యలక్ష్మీ కరుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ విజయతాం వెంకటేశాయ మంగళం. ముహూర్తోస్తు అస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదీనాన్ అలాగే పొన్నూరు శాసనసభ్యులు దూడిపాల నరేంద్ర గారికి అతిథులందరికీ సాయికాంత వర్మ గారికి అధికారులందరికీ ఏదన్నా నువ్వు అలా తమ్ముడు అన్నా 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 లంచ్ వాడు వెనక్కి ఒకసారి అన్నా చెమట జల్లు తిలకరిస్తే భూతల్లి సీమంత మాడురో భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని సారం మట్టికి తోడైనది పశుల పక్షుల తోడేమో మనుగడ పుట్టేది గిట్టేది కాలం అలా బ్యాకెల్ వస్తుంది అది వస్తుందండి